ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక కళ్యాణార్థం గాజువాక వడ్లపూడి ప్రాంతంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు 10 రోజుల పాటు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ రోజు చూసుకున్నట్టే అమ్మవారికి ఏదో భూమిలో పుట్టిన వస్తువుతోనంటే కందదుంపతో కూడా అమ్మవారికి ఆరాధన ఇస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి పూజిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కేవలం ఒక వడ్లపూడి ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో మహిళలు చేర్చుకున్నారు. గతంలో చూసినట్టు వారాహి అమ్మవారిని పూజించుకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ రోజు నిర్వాహకులు ఏదైతే హరీష్ శర్మ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు హరీష్ శర్మ గారు ఉన్నారు. ఎందుకు ఈ 10 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమం నిర్వహించారు, ఈ రోజు కార్యక్రమం గల విశిష్టతను కూడా ఆయన మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం. నమస్కారం సార్. ఈ రోజు 10 రోజులు పట్టుకోవడం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రత్యేకత ఏంటి సార్? ఈ రోజు శ్రీమాత్రే నమః. లోక కళ్యాణార్థం సంకల్పిత శ్రీ వారాహి నవరాత్రి యాగ మహోత్సవాల్లో భాగంగా ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు. ఈ యొక్క నవరాత్రుల వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. అందులోని ఈ నవరాత్రుల మధ్యలో వచ్చే పంచమి తిథి ఏదైతే ఉందో పంచమి అమ్మవారికి చాలా ప్రీతికరం. ఈ పంచమి నాడు ప్రదోషకాలం అంటే సాయం సంధ్యా సమయం అనంతరం నక్షత్ర దర్శనం అయినప్పుడు ఈ యొక్క కంద అంటే భూమిలోంచి పుట్టిన వస్తువు కాబట్టి భూమిలోంచి పుట్టే వస్తువు ఏదైనా సరే అమ్మవారికి చాలా ప్రీతికరం. అందులోని కంద అంటే అత్యంత ప్రీతికరం కాబట్టి ఆ కందలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసినట్లయితే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ నవరాత్రి మహోత్సవ పూజల్లో భాగంగా మనం ఇక్కడ సామూహికంగా ఈ కంద దీపారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంద దీపారాధనతో పాటు సామూహిక వారాహి కుంకుమార్చన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకుండే ప్రధానంగా భూ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే చాలామందికి సొంతింటి కళ ఎప్పటి నుంచో ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా సొంతిల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కంద దీపారాధన చేసి వారాహి అమ్మవారికి పూజిస్తారో వారికి సొంతింటి కళ అతి శీఘ్రంగా నెరవేరుతుంది. కాబట్టి మన ఈ వడ్లపూడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది మహిళలు పాల్గొన్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందని ఆశిస్తున్నాం. 5 రోజుల పాటు ఇంకా 5వ తారీఖు వరకు ఉంది కదా, ఈ 5వ తారీఖు వరకు ఇంకా ఎటువంటి కార్యక్రమం రేపు నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకొక విశేష హోమ కార్యక్రమం అన్ని కూడా జరిగింది. నిన్న మహావారాహి హోమం, ఈరోజు సౌర హోమం, సూర్య నమస్కారాలు, రేపు ఉదయం రుద్రాభిషేకం, కుబేర పాశుపత అభిషేకం, అలాగే రుద్రహోమం, ఎల్లుండి మంగళవారం నాడు ప్రత్యేకంగా ప్రత్యంగిర హోమం, ఎండి మిరపకాయలు నువ్వుల పప్పుతో ప్రత్యంగిర హోమం, అలాగే 3వ తారీఖు మహాచండి. ఈ చండీకి 13 ఆహుతులు ఉంటాయి. వెలక్కాయ, గుమ్మిడి పండు, పోక్కాయలు, వెప్ప పువ్వు ఇత్యాది సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మహావతులు వేయడం జరిగి మహాచండీ హోమం. 4వ తారీఖు రాజశ్యామల హోమం చాలా విశేషమైనది. 5వ తారీఖు ఉదయం ప్రత్యేక హోమాలు, ఆ రోజు సాయంత్రం మహాపూర్ణాహుతితో ఈ యొక్క వారాహి నవరాత్రి మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ప్రతిరోజు కూడా 10 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతి ఒక్క విశిష్టత అమ్మవారికి ఉంటుందని చెప్తున్నారు. ఆదివారం సాయంకాలం చూసుకుని అమ్మవారికి చాలా ప్రీతికరమైన కందదుంపతోని దీపం పెట్టుకున్నట్టు, అంటే కందదుంపలు నెయ్యి వేసుకుని దీపం పెట్టుకున్నట్టే ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా నెరవేరుస్తాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5వ తారీఖు కూడా ఇంకా రాజశ్యామల యోగం, ఇంకా అనేక హోమాలు కూడా 5వ తారీఖు కూడా నిర్వహిస్తున్నామని భక్తులు ఏదైతే ఈ ప్రాంతం నుంచే కాకుండా చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని అయితే ఇక్కడ తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పి హరీష్ శర్మ గారు తెలిపారు. అవుట్ స్టూడియో.